వైజాగ్ కేర్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ సల్మనాలజీ విభాగంలో ముందున్నాయని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ విశాల్ గోయల్ పేర్కొన్నారు. కేర్ హాస్పిటల్ వైజాగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సల్మనాలజీను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్మనాలజీ రంగంలో తాజా అభివృద్ధిని అందించే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కేంద్రాలలో కేర్ హాస్పిటల్ ఒకటని చెప్పారు. ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స, విస్తృతమైన నిర్ధారణ కోసం బ్రాంకోస్కోప్, పురోస్కోపీ, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ బ్రాంకోస్కోపీ, ఇతర విభాగాలైన థోరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, ఇంటర్నేషనల్ రేడియాలజీలతో కలిసి పనిచేయడం ద్వారా ఒకే చోట ఉన్న అన్ని ప్రధాన ఊపిరితిత్తుల సమస్యలకు సమర్థవంతమైన చికిత్స లభిస్తుందని తెలియజేశారు. కొత్తగా జత చేయబడిన ఇంటర్నేషనల్ విభాగంతో ఊపిరితిత్తుల మార్పిడితో సహా ఏదైనా క్లిష్ట ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స చేయడానికి ప్రత్యేకతను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. Add to it, we are launching the interventional pulmonology department. We have consultants with us, our senior consultant Dr. Anant Lakshmi Madam and Dr. Anil Kumar, who is our interventional pulmonologist. Both of them will introduce you to the interventional pulmonology. Basically, till now, pulmonology is all about giving medicines and treating them in wards in ICU. But with interventional pulmonology, we'll have devices and scopes which can go into the lungs and can do ultrasound inside, can do the procedure, we can extract the foreign bodies, we can do a lot of things. A lot of new diagnostics and procedures will be done, and I'll request our consultants to speak about it. Definitely this is going to be a unique department. Not many doctors in this entire state do it. We only have one setup outside, and in the corporate setup we are the first hospital to have the interventional pulmonology department. I'll request our senior consultant Dr. Anant Lakshmi to speak about the pulmonology department. అందరికీ నమస్కారము. పల్మనాలజీ డిపార్ట్మెంట్ గత 14-15 సంవత్సరాలుగా కేర్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఈరోజు మనము ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నాము. పల్మనాలజీ మీకు అందరికీ తెలిసిన విషయమే. బేసికలీ డీల్స్ విత్ లంగ్ ప్రాబ్లమ్స్. లంగ్స్లో మనకు ఎయిర్వేస్, లంగ్ ప్యారెంకైమా, ప్లూరా, మిరాస్టెనమ్ అనే స్ట్రక్చర్స్ని మనము డీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రకరకాల ఇన్ఫెక్షన్స్ లైక్ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సరస్ స్టేట్స్, నాన్ క్యాన్సరస్ స్టేట్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్, ప్లూరల్ డిసీజెస్, మిడియాస్టెనల్ మాస్ అనే రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. లంగ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా దగ్గు, కఫంలో రక్తం పడ్డము, ఛాతీలో నొప్పి, ఆయాసము అనే సిమ్టమ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. వీటన్నిటిలో మనము కఫం పరీక్షలు, కొన్ని రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే, సిటీ స్కాను ఇవన్నీ చేసి కొన్ని రకాల పరీక్షలను మనము, కొన్ని జబ్బులను మనము ఐడెంటిఫై చేయగలము. కానీ ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా ఉండే ఎక్విప్మెంట్, మెషినరీ ద్వారా మనము ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ను డెఫినెట్గా డయాగ్నోస్ చేయడానికి 100% డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా వీలవుతుంది. ముందు డయాగ్నోసిస్ సరిగా ఉంటేనే ట్రీట్మెంట్ కరెక్ట్గా అవుతుంది. ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్, ఫ్లూరోస్కోపీ, థొరకోస్కోపీ ఈ ప్రొసీజర్స్ ద్వారా ఊపిరితిత్తులో ఏ పార్ట్కైనా మనం చేరగలిగి అక్కడి నుంచి బయాప్సీస్ కానీ శాంపుల్స్ కానీ కలెక్ట్ చేసి అవసరమైతే ట్యూమర్స్ అలాంటి వాటి నుంచి మనము బయాప్సీలు తీసి ట్యూమర్స్ ఎక్సైజ్ చేసి అవసరం అనుకుంటే స్టెంట్స్ కూడా పెట్టగలిగి మిగతా అంటే ట్రీట్మెంట్ పార్ట్ కూడా అదర్ దాన్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా చేయగలము. సార్ చెప్పినట్టుగా ఇది మన కార్పొరేట్ సెటప్లో ఫస్ట్ సెటప్. కేర్ హాస్పిటల్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ with great intention to serve the needy people. Today we are happy to launch this interventional pulmonology department in Care Hospital, which we are waiting since long. ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో యూజువల్గా మనం డీల్ చేసేవి ఏంటంటే ఇది ఒక చాలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. చాలా వరకు సర్జరీస్ చేయాల్సిన కండిషన్స్కి మనం సర్జరీస్ లేకుండా జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా, అది కూడా ఇందులో చాలా ప్రొసీజర్స్ ఇన్ఫ్యాక్ట్ మనం చిన్న కట్టు కూడా లేకుండా వెళ్ళి అట్ ది సేమ్ టైం ఇన్ ది సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. ఇది మన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్. యూజువల్గా మనం ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అంటే మామూలుగా ఇది అవ్వచ్చు అని క్లినికల్గా మనం అనుకునేది కాస్త ఎగ్జాక్ట్గా ఇది పలానాది అని కన్ఫర్మ్ చేసుకునేడానికి పనికొస్తుంది. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ట్రీట్మెంట్లో భాగంగా కూడా పనికొస్తుంది.
కొన్ని ఉదాహరణలు చెప్తాను. యూజువల్గా మనకి లంగ్ బయోప్సీ పాత రోజుల్లో మొత్తం లంగ్ ఓపెన్ చేసి సర్జరీ లాగా చేసి బయోప్సీ చేయాల్సి వచ్చిండేది. ఇప్పుడు మనం బ్రాంకోస్కోపీ అంటే ఎండోస్కోప్ లాగానే ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళేది బ్రాంకోస్కోపీ అని అంటాము. ఒక చిన్న కెమెరా వేసుకొని లోపలికి ట్యూబ్ లాంటి దాంతో కెమెరా వేసుకొని ఊపిరితిత్తుల లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి ఎట్లాంటి చిన్న ఇన్సిషన్ కూడా లేకుండా బయోప్సీ పీస్ తీసుకొని రావచ్చు. సో దట్ మనకి చాలా కండిషన్స్లో క్యాన్సర్స్ కావచ్చు, రకరకాల ఐఎల్డీస్ కావచ్చు, ఇట్లాంటి వీటన్నిటిలో మనం డయాగ్నోసిస్ కోసం ఉపయోగపడుతుందండి. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా రకాలు ఈబస్ అని ఉంటుంది, అంటే ఊపిరితిత్తులు బయట లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ మనం యూజువల్గా పాత రోజుల్లో మెడియాస్నోస్కోపీ అని చిన్న కట్ చేసి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు. దీన్ని కూడా మనం ఎలాంటి కట్టు లేకుండా జస్ట్ ఇదే బ్రాంకోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి లోపల నుంచి అల్ట్రాసౌండ్ ఎనర్జీ అంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని లింఫ్ నోడ్స్ ఎక్కడున్నాయో గుర్తించి అక్కడి నుంచి మనం లింఫ్ నోడ్స్ నుంచి శాంపిల్ తీయొచ్చు. ఇలా ఇంకా రకరకాలు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పేషెంట్ మ్యాసివ్ బ్లీడింగ్ అంటే బాగా ఎక్కువ బ్లీడ్తో వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా మనం లోపలికి వెళ్ళి సర్జరీ చేసేంత టైం కూడా ఉండకపోవచ్చు. సడన్గా వెంటనే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బ్లీడ్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని ఆపడానికి ట్రై చేయొచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల నుంచి లీక్ ఉంటుండొచ్చు. ఈ లీక్ చాలాసార్లు సర్జరీ కూడా చేయడానికి కుదరకపోవచ్చు. ఇట్లాంటి టైంలో మనం లోపలికి వెళ్ళి ఆ లీక్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ఆపొచ్చు. ఇంకా క్యాన్సర్స్, అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ఎయిర్వేస్ గాలి వెళ్ళే మార్గాలు కూడా బ్లాక్ అయిపోవచ్చు. ఇట్లాంటి బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఓపెన్ పెట్టి ఉంచవచ్చు. ఈ విధంగా రకరకాలు. ఇంకా ఒక్కొక్కసారి ట్రెక్యోస్టమీ అంటాం, అంటే పేషెంట్కి ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉన్నా లేదా ఈ ట్రెక్యోలోని ఏదైనా బ్లాక్ ఉన్నా దాని కింద ఈఎన్టీ సర్జన్స్ ఓపెన్ చేసి ఒక చిన్న ఓపెనింగ్ ద్వారా పేషెంట్ గాలి ఇచ్చే పని చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల పేషెంట్కి మాట అది పోతూ ఉంటుంది. సో ఇట్లాంటివి కూడా మనం సింపుల్ ఇలాంటి ట్రెక్యోస్టమీ ఇలాంటివి లేకుండా లోపలికి వెళ్ళి జస్ట్ స్టెంట్ వేసి దాన్ని ఓపెన్ చేసి పేషెంట్కి ఎట్లాంటి వాయిస్ ప్రాబ్లం కూడా ఉండదు. టెంపరీగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ద్వారా బోత్ అడ్వాన్స్డ్, అంటే ఇది యాక్చువల్గా మనకి చాలా రీసెంట్ అండి, లాస్ట్ 5 to 10 yearsలో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతుంది. ఇందులో మనకి మన హాస్పిటల్లో ఆల్మోస్ట్ కావాల్సిన ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ వచ్చినాయి. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది డిపార్ట్మెంట్ అఫీషియల్లీ, అండ్ దిస్ ఈస్ జస్ట్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ టు సర్వ్ ది నీడీ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.